సోమయాజి వ్రతము ఏమండి? ఎవరు నువ్వా? కాస్త ఆగు. అనుకుంటాం గాని సోమయాజి వ్రతం అనుకున్నంత తేలికేమి కాదు. ఏమండి? ఎవరు? నిన్ను కాస్త ఆగమని చెప్పాను కదా. ఇప్పుడు ఈ సంసారం నిబంధనలు వీటికి దూరంగా ఉండటం చాలా కష్టమండి. ఏమండి? కడుపుకు అన్నం తింటున్నావా ఇంకేమన్నా తింటున్నావా? ఆగమని చెప్పాను కదా. ఆగలేవా? ఆగి చావలేవా? గోయవే. ఇన్నాళ్ళుగా ఆగుతూనే ఉన్నాను. నేనంటే భయం ఉనికి తోస్తుంది. అమ్మో, ఇంటి దగ్గర ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నాము. పస్తు పడుకుంటే నీరసం వస్తుంది. వస్తున్నా. అబ్బా, ఈ ఎర్రశీరలో ఉంటే పొలంలో ఆరబెట్టిన పండు మిరపకాయలాగా ఉంది. వీటికి ఏం తక్కువ లేదు. ఏమిటే విశాలాక్షి, భారతదేశంలో పెట్రోల్ రేట్లు అలా మండిపోతున్నావు? ఏమైంది? వాట్ ఈస్ ద మ్యాటర్? ఏముంది నా బొంద? అందరి జీవితాలు 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. నా జీవితమే 3 వారిన చెట్టులా తయారైంది. ఓహో అదే, మరి చెప్పవే. ఒరే శంకర శాస్త్రి, అమ్మగారికి 3 గులాబీ పువ్వులను 6 గుమ్మడికాయలు బట్రా. నేను చెప్పింది అది కాదు. మరి ఇంకేమిటి? అర్థమయ్యేటి చెప్పు. మీకు అర్థమైతే నాకెందుకు తిప్పలు? ఓసి నీ అమ్మ కడుపు మాట సరిగ్గా చెప్పవే. ఏంటి చెప్పేది? అబ్బో, గట్టిగా అరవకే. నువ్వు సౌండ్ పట్టివని తెలుసు. ఇది ఇల్లు కాదు, ఆలయ ప్రాంగణం. అలా తిడితే బాగుండదు. నువ్వు ఇంటికి వెళ్ళవే, అవే సర్దుకుంటాయి. సర్దుకుంటాయి 5 సంవత్సరాల నుంచి సర్దుకుంటూనే ఉన్నాను. కానీ ఏమైనా అంటే సోమయాజి వ్రతం అని నా నోరు నొక్కేస్తున్నారు. నాకు మాత్రం రక్త ప్రసరణ ఉండదంటే. ఇగో, ఆ సోమయాజి వ్రతం తొందరలోనే పూర్తవుతుంది. అది అయిపోయిన తర్వాత అప్పటిదాకా కొంచెం ఓపిక పట్టవే. పడుతూనే ఉన్నాను. నా వల్ల కాదు. ఈ అమ్మలక్కల మాటలు వినలేను. నాతో సంసార జీవితం సాగిస్తారో లేక సోమయాజి జీవితం సాగిస్తారో తేల్చుకోండి. బెజవాడ గుడివాడైనా, గుడివాడ బెజవాడైనా సోమయాజి వ్రతం తర్వాత ఏదైనా. అటువంటప్పుడు నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు? సోమయాజి వ్రతం చేసుకోవాలంటే పెళ్ళాం కావాలంటే అందుకనే చేసుకున్నా. దానికోసమే మీరు నన్ను పెళ్ళాడితే ఒక్క క్షణం కూడా మీతో కాపురం చేయను. ఓకే, వెరీ గుడ్. విశాలాక్షి, సర్లే పో. ఎక్కడికి పోతావు? ఎంత తిరిగినా సాయంకాలం ఇంటికి రావాల్సిందే కదా లైట్ వేయటానికి. మనిషి చూస్తే రెడీమేడ్ పెళ్లి కూతురులో ఉంది. ఏజ్ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, పెళ్లి జరగడం ముఖ్యం. ఓకే. పెద్దమ్మ గుడికి. అన్నయ్య పెద్దమ్మ గుడి వైపా? అవునన్నా, వస్తున్నాం. కొంచెం జరగడా. అలాగే. ఈమె మన శాస్త్రి గారి భార్య లాగుందే. శోక సముద్రంలో స్విమ్మింగ్ చేస్తున్నట్టుందే. ఎలాగోలా ఓదార్చి మన ఒడ్డుకి చేరుద్దాం. మీ పేరు తెలుసుకోవచ్చా? అది మీకెందుకట? డ్రెస్సింగ్ సావిత్రిలో ఉన్న, వాయిస్ భానుమతిలో ఉంది. ఈవెన్ని పాత పద్ధతిలో పడేద్దాం. అంటే అందమైన ఈ ప్రకృతిని చూడవలసిన మీ కళ్ళు చెమ్మగిల్లుతుంటే కొంచెం బాధాకరంగా ఉంది. కాళ్ళు తడవకుండా ఏ నదినైనా దాటొచ్చు, ఎంతటి సముద్రాన్నైనా ఈదొచ్చు. కానీ ఒక స్త్రీ తన కళ్ళు తడవకుండా జీవితంలో ఒక్క రోజైనా దాటలేదు. ఏమంటారు? మీరు కవులా? నిజాలు చెప్పడానికి కవులే అక్కర్లేదండి. జీవిత పాఠాలే మాటలై నోటి వెంట వస్తూ ఉంటాయి. నేను ఒక స్త్రీ పక్షపాతిని. ఏంటిడు లైన్లో పెడుతున్నట్టున్నాడు? అంటే మీరు? ఎస్, స్త్రీల హక్కుల కోసం పోరాడేవాడిని. అలాగా? అవునండి. పాపం స్త్రీకి స్వేచ్ఛ ఎక్కడుంది చెప్పండి? ఐడెంటిటీ లేని మనిషి. ఒక స్త్రీకి తన పుట్టినింట్లో తండ్రి కేర్ ఆఫ్, పెళ్ళైతే భర్త కేర్ ఆఫ్, వయసు మీద పడితే కొడుకులు కేర్ ఆఫ్. ఇలా తన జీవితం అంతా కేర్ ఆఫ్ పురుషులే. పాపం తన విజిటింగ్ కార్డు ఇవ్వాలన్నా వాళ్ళ పేరు మీదే. థ్యాంక్స్ అండి. ఇప్పటికైనా నా పేరు అడిగారు. ఐఎమ్ వివేక్. ఏం చదువుకున్నారు? ఎన్నో జీవితాలు చదువుకున్నాను. 10 నిమిషాల క్రితం మీ కనురెప్పల మధ్య నీరు, కానీ ఇప్పుడు మీ పెదవుల మధ్య చిరునవ్వు నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కనీసం ఇప్పటికైనా చెప్తారా మీ పేరు? విశాలాక్షి. ఓ, కనిపించిన మీ హృదయం లాగే చాలా విశాలంగా ఉంది. అమ్మ కొరనాయాల మొత్తానికి మాయమాటలతో
రంగంలోకి దించేసావురా. ఏమిట్రా మునిగిపోతున్నాయండి. చిన్న వర్షం వస్తే హైదరాబాద్ ముంబై నగరాలే మునిగిపోతున్నాయి. ఎవడి గొంప మునిగితే నాకేమిట్రా? మీ కొంపేనండి. నా కొంప నా కొంప ఏం మాట్లాడుతున్నారా నువ్వు? తెంగర బుచ్చి బతి లేని పక్షి. అబ్బా పిచ్చివాగుడు కాదండి, మీ ఆవిడ ఎవరితోనో ఆటో ఎక్కిపోతుందండి. పొద్దున్నే ఎవరిని చూసి ఎవరనుకున్నావురా వెధవా? ఉదయాన్నే సురాపానం సేవించావా ఏమిటి? అబ్బా శాస్త్రి గారు, ఆలస్యం చేస్తే కొంపలు మునిగిపోతాయి. పదండి బాబు. విశాలాక్షి, కొత్త సెల్ ఫోన్ వచ్చిందని పాత సెల్ ఫోన్ పారేసుకుంటావా? నా సిమ్ కార్డ్ ఏమైపోతుంది చెప్పు. ఇదిగో వస్తున్నా. నువ్వేమిట్రా పిడుగు లాంటి వార్త చెప్పి చచ్చు పిడుగు నుంచుంటావే? ఏడు వీడు వెళ్ళిపోయాడా? వాడికి భుజం మీద వేయటు. ఎర్రటి ఎండలో మనల్ని మార్చి తప్పించుకు తిరుగుతున్నాడు రా వివేక్ గారు. నా యాళ్ళు ఇప్పుడు దొరకాలి. వాడి ఎముకలు విరిచి పేగులు మెల్ల వేసుకుంటాను. అయ్యా వాడే కుర్రాడు బాగున్నాడు రా. అబ్బా మీ పెళ్ళాన్ని తీసుకెళ్ళింది వాడే. వాడా? ఎరా నా భార్యను లేకపోవడానికి ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడికి తీసుకుపోయావురా చెప్పు. ఎవరండి మీరు? ఎందుకు అరే అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది, చూద్దాం పదండ్రా. ఆగండి, అసలు మీ ఆవిడెవరో ఎక్కడుంటుందో నాకేం తెలియదండి. అంటే తెలిస్తే లేపకపోదామనేనా? అది కాదు, ఆ తీసుకెళ్లినవాడు నాలాగే ఇంకోటి ఏంటాడు. మరి వీడని చెప్పేవేంట్రా? అయ్యో బాబా ఈడేనండి అమ్మగారిని తీసుకెళ్ళింది. నువ్వు అబద్ధం చెబుతావేంట్రా? అబద్ధం కాదండి, నిజమండి. వాడు నేను కాదండి, వాడు అయ్యో నా కళ్ళతో చూసానండి. నువ్వు వంజేవేంట్రా? ఇందుకోసం. అందుకోసం కాదు, ఎందుకో వంజావు. వాడు వివేక్ లా ఉన్నాడు కదా. వివేక్ అయితే దెబ్బలెందుకు తింటాడురా? వాడు కొట్టిన దెబ్బలకి నాకు ఇంకా తడారలేదురా. అయ్యగారు ఇతను ఆటోలేనండి మన అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. మళ్ళీ వచ్చాడేంటి? ఎరా డబ్బులు లేదా? ఎంత అయింది చెప్పు. అబ్బో అబ్బా ఇతను ఆటోలేనండి అమ్మగారిని ఈ లేపుకెళ్ళింది. నువ్వు చెప్పవయ్యా, నీ ఆటోలో వీడి నా పెళ్ళాన్ని లేపుకెళ్ళింది? చెప్పవయ్యా, చెప్పు. ఆటోలో నేను పెళ్ళాన్ని లేపుకెళ్ళానా? బెదిరిస్తున్నావు? కాదు, అడుగుతున్నాను. అయితే అడుగు. చెప్పవయ్యా. సార్ వాడు కూడా వీడిలాగానే ఉన్నాడు సార్. ఇప్పుడే గుడి దగ్గర దింపొచ్చా సార్. వాడి పేరు వివేక్ అంట సార్. అమ్మగారిని తెగ పొగిడేస్తున్నాడు సార్. ఈ పాటికి రంగంలోకి దింపేసి ఉంటాడు సార్. అయిపోయి ఉంటుందంటావా? సార్ వాడు చిన్న కుర్రాడైనా వాడు మాట్లాడే మాటలకి ఎవడైనా పడిపోవాల్సిందే సార్. అంటే నేను కూడా పడిపోతానా? వాడు వీడు వాడో చేద్దాం పదండ్రా. ఇందాక నేను మీతో చెప్పాను కదా సార్, నా పేరు వినోద్ అండి. వాడి పేరు వివేక్ అట. ఆ వివేక్ గడి వల్లే నేను నా పెళ్ళం కూడా విడిపోయామండి. అంటే నీ పెళ్ళాన్ని కూడా లేపుకెళ్ళాడా? నువ్వేంట్రా తెగు మేస్తున్నావు? నువ్వేంట్రా చంపుతా జాగ్రత్త. ఆటో ఎక్కడగా? ఆటో ఉంది కదా, వస్తా. నువ్వు ఎక్కడికి రా? తప్పుకో దారి. మధ్యలో మీరెవరండి? లేచిపోవటాలు ఏమిటో పోరా బాబు. అవును సార్ ఏవి చేసి ఉండడంటావా? నాకు టెన్షన్ గానే ఉంది సార్. నీకు టెన్షన్ ఎందుకురా? నా పెళ్ళాం అయితే. సార్ ఎవరి పెళ్ళం అయితే ఏంటి సార్, టెన్షనే కదా సార్. అంతేలే, నువ్వు పోని పోని. అవును సార్, వీడు వాడు ఒకేలా ఉన్నారు కదా, వాడిని ఎలా గుర్తుపడతాం? నేను గుర్తుపడతా కదా సార్. ఆ ధైర్యం ఉందా నీకు? ఖచ్చితంగా. పోని 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 పోని. అవును సార్, దాన్ని ఎక్కడైనా దాచిపెట్టి ఉంటాడా, వెంటేసి తిప్పుతుంటాడా? నాకేం తెలుస్తుంది సార్. అంతే కదా, నీకేం చూద్దాం తెలుస్తుంది? సార్. సరే పోని 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 పోని. అవును సార్ డెఫినెట్ గా దొరుకుతుందంటావా? దొరుకుతుంది సార్, గ్యారంటీగా దొరుకుతుంది. నీకు కూడా అంత కోపం వచ్చిందంట్రా? నాకు తప్పితే ప్రపంచంలో అందరికి బీపీ స్టార్ట్ చేయి, వంచి కొట్టు. ఏదైనా జరగడానికి జరిగితే ఈ వయసులో నాకు పిల్లలు ఎవరిస్తారు? దానికి సెకండ్ హాస్పిటల్ దొరుకుతారు కానీ నాకు ఫస్ట్ హాస్పిటల్. స్టార్ట్ చేయి. పోనీ పోనీ పోనీ. ఏ ఆడది కనిపించినా చూడు. పోనీ పోనీరా. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. నేను మనస్ఫూర్తిగా నవ్వుకొని ఎంత కాలం అయిందో. విశాలాక్షి గారు, శాంతికైనా మనశ్శాంతికైనా టిక్కెట్ ఖర్చు కూడా లేకుండా ఫ్రీగా దొరికే ప్లేసెస్ ఈ దేవాలయాలు.
ఇక్కడ మనం ఎంచక్క మనసు విప్పి మాట్లాడుకోవచ్చు. ఆహా, మన డైలాగ్స్ కి వల్ల పడింది, మంచి ఉత్సాహంగా కూడా ఉంది. ఇక్కడే అడిగేస్తే పోలా, ఈ గుళ్ళోనే తాళి కట్టేస్తే ఇంకోటి, కాలం చాలా విలువైంది. మనస్సులో ఉన్న మాట ఎంత త్వరగా బయటపెడితే అంత మంచిది. మీ మనసులో ఉన్న ఆరాటం నేను ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ నేను ఆడవాళ్ళ మనసు బాగా ఎరిగినవాడిని కాబట్టి. ఏమంటున్నాడు? విశాలాక్షి గారు, మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ విసు, నేను అర్థం చేసుకోగలను, కళ్యాణ యోగం ఇంత ఫాస్ట్ గా వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. బట్ వన్ థింగ్, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు పెద్దవాళ్ళు. మీరేం కంగారు పడకండి, నేను ఇప్పుడు 1 minute, నో 1 second లో వస్తాను. ఓకే? విసు ఇక్కడ మీకు అండగా దండగా ఉండాలని 2 దండలు తెచ్చా, తాళి కట్టాలి, కాస్త బెండ్ అవుతారా? ఏ బ్రాసి మొహం వేధవా, నిన్నేరా? నేనేమో ఫ్యామిలీ గొడవల్లో సతమతం అవుతూ ఉంటే, ఏదో మంచివాడివని నీ మాటల్ని వింటూ నా బాధల్ని నేను మర్చిపోతూ ఉంటే, అదే అలసిగా తీసుకొని నాతోనే తెగ రెచ్చిపోయి నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? కుక్కలు చించిన విస్తరి మొహం నువ్వును. నేనెవరో తెలుసారా నీకు? మీరేమన్నా కరణమ్మలేశ్వరి కజిన్ సిస్టర్ అండి? ఎంతో మంచి పేరున్న బృందావన శాస్త్రి గారి కుమార్తెను, పరమ నిష్ఠాగరిష్ఠులైన కేశవ శాస్త్రి గారి భార్యను. అంటే మీకు పెళ్ళైపోయిందా? నా మెళ్ళ తాళిబొట్టు కనిపించట్లేదంట? అదేదో మామూలు చేయాలనుకున్నానండి. అనుకుంటావు ఎందుకు అనుకోవు? నీ సార్థం పెట్టా, నీ పిండాన్ని పిల్లలకు పెట్టా, నీ కంట్లో కారం కొట్టా, నీ కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టా. నీలాంటి వాళ్ళు ఉండబట్టారా ఆడవాళ్ళు స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు? ఈ అమ్మాయిని చూస్తుంటే బృందావన్ శాస్త్రి గారి అమ్మాయి విశాలాక్షిలా ఉందే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏమీ లేదండి, మా ఆయన గారితో గొడవ పడి ఆటోలో వస్తూ ఉంటే ఎవడో కుర్రకొంక ఏదో 4 మాటలు చెప్తున్నాడు కదా అని సరదాగా వింటూ ఉంటే వాడు నన్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. దొరికితే చితక బాధేద్దాం కదా. అవ్వ పెళ్లి చేసుకుంటానండి. వాడంతా చూద్దాం, ఏమంటారు? ఇంకా అనేదే ఉంది, దొరికితే ఎముకలు ఇరగొట్టడమే. ఏమంటారు? ఏంటిది? చెప్తాను ఏం చెప్పరేంటి? చెప్పండి, ఎవరు మీరు? ఏమండి, నేను చెప్పానే అబ్బాయి గురించి, వాడే. చూడండి, ఎవరో రౌడీలతో వచ్చాడు. వస్తాను కదా, వదలండి. ఇదిగో వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం, రండి. మనం గుళ్ళోకి వచ్చామా, చుట్టానికి వచ్చామా?